ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటాను. మరి ఈ రోజున కొన్ని అనివార్య కారణాలను బట్టి మరియు మార్నింగే మెసేజ్ రికార్డ్ చేయడానికి అవ్వలేదు. కనుక క్షమించండి, కొంచెం లేట్ అయింది. మరి ఈ సమయంలో నేటి వాక్య ధ్యానము 19వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోదాం. మరి ఇవాళ యాక్చువల్ 19-20 ధ్యానం చేద్దాం అనుకున్నాం, కానీ దీనికి రిలవెంట్ సిచ్యువేషన్ ఉంది కనుక 19 మనం ధ్యానం చేద్దాం. మరి 20-21 మిగిలిన అధ్యాయాలు కూడా మరి వీడియోస్ చేసి నేను అతి త్వరలో వాటిని కూడా నేను పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. రైట్, 19వ అధ్యాయంలో మనం ఇందాక నిన్నటి వరకు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మరి దేవుడు అబ్రహాముతో మాట్లాడడం, అబ్రహాము దగ్గర నుంచి సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికి అక్కడ వెళ్ళడం, అబ్రహాము లోతు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ బేరమాడడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అదంతా జరిగిపోయిందో అక్కడ 10 మంది కూడా లేరు, సరే నాశనం చేయడానికి దేవుడు సిద్ధపడ్డాడు, తన దూతలను అక్కడ పంపించాడు. 2 దూతలు సొదొమ పట్టణానికి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరిని కూడా లోతు కన్విన్స్ చేశాడు, ఎంతగానో బతిమాలుకొని మీరు మా ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి వారిని ఇన్సిస్ట్ చేసి వారిద్దరిని కూడా గెస్టులుగా వారి ఇంట్లోనే అక్కడ ఉంచడం మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అక్కడ ఉంచున్నాడో మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ ఒక విషయం, లోతు ఇక్కడ వారు వచ్చే సమయానికి లోతు ఎక్కడున్నాడంటే సొదొమ గొమొర యొక్క గవిని వద్ద, అంటే గేట్ ఆఫ్ సొదొమ గొమొర, అంటే మెయిన్ గేట్ దగ్గర, సొదొమ గొమొర యొక్క మెయిన్ గేట్ దగ్గర లోతు ఉన్నాడు. ఎందుకు మెయిన్ గేట్ దగ్గర ఉన్నాడు అంటే ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఏంటంటే ఈ మెయిన్ గేట్ అనేటువంటిది, గవిని అనేటువంటిది ఏంటంటే అక్కడ ఆ ఊర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్, ముఖ్యమైనటువంటి వారు అక్కడ ఉంటారు. ఎందుకంటే వారి ప్రజల మధ్య వచ్చినటువంటి గొడవలు తీర్చడానికో, లేదంటే లోపలికి బయటికి వెళ్ళే వచ్చే వారిని ఎవరు వారు ఏంటి అని వారి గురించి విచారణ చేయడానికి అక్కడ కొంతమంది ప్రముఖులైనటువంటి వ్యక్తులు, ఆ పట్టణంలోని ఉన్నటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎప్పుడు కూడా ఆ పట్టణంలోని అక్కడే వారు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. సో అదే విధంగా లోతు కూడా ఆ గవిని వద్ద అక్కడ ఉన్నట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఎప్పుడైతే తను వారిని రిక్వెస్ట్ చేశాడో, ఇన్సిస్ట్ చేశాడో, వారిని తీసుకెళ్ళాడు, వారిని ఇంట్లో పెట్టుకున్నాడు. అప్పుడు ఈ వార్త తెలిసినటువంటి మిగిలిన పట్టణస్థులందరూ కూడా, చిన్నవారేమి పెద్దవారేమి, ఏజ్తో సంబంధం లేకుండా అన్ని వైపుల నుంచి కూడా వారు వచ్చి లోతు యొక్క కుటుంబాన్ని వారు చుట్టుముట్టినట్టుగా మనకి లేఖనాల ద్వారా తెలియజేస్తూ ఉంది. వారు ఫోర్స్ చేస్తూ ఉన్నారు లోతుని, వారు మా దగ్గరికి పంపించండి, వారిని మాకు అప్పచెప్పండి, మేము వారితో సెక్స్ చేయాలి, హోమోసెక్షువల్ చేయాలి మేము అని చెప్పి వారిని ఫోర్స్ చేస్తూ ఉంటాడు వారందరూ కూడా. ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి. యెహెజ్కేలు గ్రంథంలో 16వ అధ్యాయం 49-50 వచనాల్లో కూడా దేవుడు యెరూషలేం పట్టణంలో పాపం విస్తారమైపోయినప్పుడు యెరూషలేం పట్టణాన్ని సొదొమ పట్టణంతో దేవుడు కంపేర్ చేస్తాడు. నీ సహోదరి అంటాడు, యువర్ సిస్టర్ అంటాడు అక్కడ సొదొమని యెరూషలేంకి. అంటే ఈ యెరూషలేము పట్టణం అప్పుడు ఈ సొదొమలో ఎటువంటి పాపము ప్రజ్వలిల్లుతూ ఉందో, ఎక్కువ ఎస్టాబ్లిష్ అయిందో, అటువంటి పాపం అక్కడ కనబడినప్పుడు సొదొమతో దేవుడు అక్కడ దాన్ని కంపేర్ చేయడం మనము స్పష్టంగా చూడొచ్చు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 49-50 వచనాల్లో మనకి అవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సొదొమ యొక్క మెయిన్ పాపం ఏంటి అక్కడంటే హోమోసెక్షువాలిటీ. అది వారు అనుకున్నారు ప్లెజర్ ఇస్తుంది కదా, ఏ ఇబ్బంది లేదు కదా, వ్యభిచారం ఏం చేయట్లేదు కదా, ఏ స్త్రీని మేము పాడు చేయట్లేదు కదా అన్నట్టుగా అదొక రకమైనటువంటి వాదనలో వారు పడిపోయి వారు ఏమనుకున్నారంటే అది మంచిదే అన్నట్టుగా వారు ఆలోచన చేశారు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27, 28 వచనాల్లో మీరు గమనించినట్లయితే, మీరు బైబిల్స్ మీరు ఉన్నప్పుడు మీ ఎదురుగుండా ఉంటే మీరు ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు. రోమీయులకు రాసిన పత్రికల 1వ అధ్యాయము 26, 27, 28 వచనాల్లో మనకేమని రాయబడిందంటే, అందువల్ల దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైనటువంటి ధర్మం విడిచి స్వాభావిక విరుద్ధమైనటువంటి ధర్మమును అనుసరించిరి. అటువంటి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైనటువంటి ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామ తప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవుని చోటు ఎన్నలేకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించాను. ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ హోమోసెక్షువాలిటీ లేదంటే ఈ లెస్బియనిజం, అంటే ఆడవాళ్ళతోనూ పురుషులతోనూ చేసేటువంటి అన్యాచురల్ సెక్స్ని ఏమంటారంటే దాన్ని పాపంగా దేవుడు ఇక్కడ పరిగణించారు.
అలాగే మీరు లేవి కాండంలో కూడా చూడొచ్చు 18వ అధ్యాయము 22వ వచనము, అలాగే 20వ అధ్యాయం 13వ వచనంలో కూడా వీటి గురించి అక్కడ స్పష్టంగా వాటి గురించి రాయబడుతూ ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే వారు వచ్చి తన ఇంటి మీద పడ్డారో, వారిద్దరిని వారి మధ్యకి పంపించమన్నారో, వారు బలవంతం చేస్తూ ఉన్నారో, ఇక్కడ లోతు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏంటో స్టేట్మెంట్ అంటే, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, మీరు కావాలంటే వాళ్ళని తీసుకోనండి, కానీ వారిని మాత్రం విడిచిపెట్టండి అంటాడు. ఈ రోజున వారికి ఉన్నటువంటి ఇజ్రాయెల్లో లేదంటే అబ్రహాము వంశావళిలో వారికి ఉన్నటువంటి పద్ధతి ఏంటంటే, వారి ఇంట్లోకి వచ్చినటువంటి గెస్ట్ని అంటే ఆ అతిథులను చాలా మర్యాదగా చూసుకోవాలి. వారి కుటుంబం కన్నా ఎక్కువగా వారిని చూసుకోవాలి. సో అదే ఉద్దేశం కలిగినటువంటి లోతు ఏం చేస్తాడంటే, తన అతిథులుగా వచ్చిన వారిని కాపాడడం కోసం అవసరమైతే తన కుమార్తెలను కూడా అక్కడ అంటే అప్పచెప్పడానికి సిద్ధపడ్డాడు. అంటే ఆ కాలంలో కూడా ఎలా ఉండేదంటే, స్త్రీలు అనేటువంటి వారికి తక్కువ స్థానం కలిగింది. ఎక్కువ అంటే ఈక్వల్, ఇప్పుడంటే స్త్రీ పురుషులు ఈక్వల్ అంటున్నారు, కానీ అప్పుడు అవకాశం లేదు. స్త్రీలని చాలా తక్కువగానే వారు చూసేటువంటి వారు. సో ఆ రీతిగా అతను బేరవాడాడు, కానీ వారు ఒప్పుకోలే. వారికి కావాల్సింది వేరు, వారి ఉద్దేశాలు వేరు. సో కనుక వారు ఇచ్చినటువంటి ఆఫర్ను వారు అంగీకరించలేదు. ఎప్పుడైతే అంగీకరించలేదు, వారు మీదకి పడతా ఉన్నారో, అప్పుడు ఆ ఏంజల్స్ ఏం చేశారంటే, దేవదూతలు ఆ లోతుని లోపలికి లాగి ఆ డోర్స్ క్లోజ్ చేశారు. డోర్స్ క్లోజ్ చేసిన తర్వాత అప్పుడు లోతుకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, వీళ్ళు కేవలం మనుషులు, సామాన్యమైనటువంటి మనుషులు మాత్రం కాదు, వీరేదో సంథింగ్ ఎల్స్ అని చెప్పి అప్పుడు రికగ్నైజ్ అయినటువంటి లోతు. అక్కడ ఏం చేశారంటే దేవదూతలు అక్కడ ఉన్నటువంటి జనసమూహంకి ఎంతమంది అయితే వచ్చిన్నారో వారందరికీ కూడా గుడ్డితనాన్ని కలుగు చేశారు, ఫిజికల్ బ్లైండ్నెస్ని కలుగు చేశారు. వారు దాన్ని బట్టి ఆ డోర్ ఎక్కడ ఉందో దాన్ని కనుగొనలేక వీళ్ళ ఇంటి వైపుకి రావడానికి వాళ్ళంతా ప్రయత్నం చేసినా వారు విసిగిపోయి వెళ్ళిపోయినట్టుగా మనకి లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. వారు వెళ్ళిపోయారు. వారి గుడ్డితనం అక్కడ కలుగు చేసిన తర్వాత ఇక్కడ దేవదూతలు లోతుతో క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ నీకు మరి ఎవరున్నారు అని అంటారు. ఇక్కడ మరి నీకు ఎవరున్నారు అనేటువంటి క్వశ్చన్ ఎందుకు అడిగాడు అంటే, ఈరోజున ఈ క్వశ్చన్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఈరోజు ఎంతసేపు మన సాల్వేషన్ అంటే మన రక్షణ కోసం మనం ప్రోకలాడడం మాత్రమే కాదు, కానీ మన కుటుంబం అంతా కూడా రక్షింపబడాలి, మన బంధువులు రక్షింపబడాలి, మన ఇరుగు పొరుగు వారు రక్షింపబడాలి, మన చుట్టుపక్కల వారు రక్షింపబడాలి, మన కులస్తులు రక్షింపబడాలి, మన మతస్థులు రక్షింపబడాలి, మన చుట్టుపక్కల ఉన్న వారు రక్షింపబడాలని ఇతరుల పట్ల మనకి ఒక అభిలాష ఉండాలి అనేటువంటి దాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తాం. నీకు ఇక్కడ ఎవరున్నారు అని అన్న మాటకి ఈరోజు దేవుడు మనల్ని కూడా అదే మాట అడుగుతాడు. ఈరోజు నీ కోసం నువ్వు రక్షణ కోసం ప్రార్థన చేసుకుంటున్నావా? నీ రక్షణ కోసం నువ్వు ప్రోకలాడుతున్నావా? లేదంటే నీ కుటుంబం అంతా రక్షింపబడాలనేటువంటి ప్రోకలాడుతున్నావా? అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే అది జరిగిందో వాళ్ళు చెప్తారు, నీ అల్లుళ్ళని నీ కుమార్తెలను తీసుకొని వచ్చి అంట. అక్కడ అల్లుళ్ళు అంటే ఇంకా అప్పటికి వారు ప్రదానం చేయబడ్డారు తప్ప వివాహం ఇంకా జరగల. కాబోయేటువంటి అల్లుళ్ళు అంటే కాబోయేటువంటి భర్తలైనటువంటి వారి దగ్గరికి లోతు వెళ్ళడం, వారిని రిక్వెస్ట్ చేయడం, జరిగేది ఎంతో కూడా చెప్పడం. వారు ఏం చేశారంటే లోతుని అవహేళన చేయడం, వారు హాస్యం చేయడం, నవ్వడం, ఎగతాళి చేయడం చేసిన తర్వాత లోతు వచ్చిన తర్వాత మరుసటి రోజు వెంటనే వాళ్ళు వీళ్ళని త్వరపెడతా ఉన్నారు. త్వరపెడుతూ పదండి మీరు బయటికి ముందు పదండి అంటే లోతు ఆలస్యం చేస్తున్నాడు అని అక్కడ రాయబడి ఉంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, లోతు యొక్క మనసు ఎక్కడుందంటే అక్కడ సొదొమ పట్టణం మీద ఉంది. లోతు యొక్క మనసు సొదొమ పట్టణం మీద ఉండిపోయింది. దాన్ని విడిచిపెట్టి రావడానికి ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి అర్జెంటుగా ఇప్పుడు ఇది వదిలి వెళ్ళిపోవాలనేటువంటి అర్జెన్సీ అతనికి లేదు. ఇది ఏంటంటే దేవునికి విధేయత చూపించాలి అనేటువంటి అర్జెన్సీ లేకపోవడం వల్ల. ఈరోజు కూడా మనం కూడా అంతే, ఇంకా టైం ఉందిలే, చర్చికి ఈరోజు ఆలస్యం చేస్తున్న వారందరూ కూడా బహుశా లోతు లాంటి వారే. వారు కూడా ఏం చేస్తారంటే ఇంకా టైం ఉందిలే, ఈరోజు బాప్తిసం తీసుకోకుండా ఆలస్యం చేస్తున్న వారందరూ కూడా లోతు లాంటి వారే. ఈరోజు దేవుని విషయమే మనం ఆలోచన చేసే ప్రతి ఒక్కరు కూడా లోతు లాంటి వారే. వారి మనసు ఎక్కడ ఉండిపోయిందంటే లోకం మీద ఉండిపోయింది. సో కనుక ఇంకా టైం ఉందిలే, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి టైం ఉందిలే, దేవుని కార్యాలు చేయడానికి టైం ఉందిలే అని చెప్పి కొంచెం లేట్ చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు అలా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అప్పుడు ఏం చేశారంటే వెంటనే ఆ దూతలు, 2 దూతలు వారి 2 చేతులతో నలుగురిని పట్టుకొని బయటికి లాక్కెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. వారి చెయ్యి పట్టి బయటికి తీసుకెళ్లారు. అక్కడ రాస్తూ ఉన్నాడు, లోతు భార్యని తన కుమార్తెలు ఇద్దరిని కూడా చెయ్యి పట్టి బయటికి తీసుకువెళ్ళినట్టుగా మనకి ఇక్కడ లోతు గురించి అక్కడ దేవదూతల గురించి అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఎందుకు ఇలా బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది వీరిని అంటే, ఎందుకు అర్జెన్సీగా వారిని తీసుకెళ్లాల్సి వచ్చింది అంటే, అబ్రహాం యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అబ్రహాం ఏమని ప్రార్థన చేశాడంటే, లోతు కోసం ప్రార్థన చేశాడు, వారి కుటుంబం కోసం ప్రార్థన చేశాడు. వారు సొదొమ పట్టణం నుంచి బయటపడాలనేటువంటి ఆకాంక్ష కలిగినటువంటి వాడు కనుక అబ్రహాము
లోతుకి అది ఇష్టం లేకపోయినా, ఆ పట్టణం విడిచి రావడం ఇష్టం లేకపోయినా కూడా దేవుడు బలవంతంగా తీసుకొచ్చాడు. అంటే దీన్ని బట్టి మీకేమైనా అర్థమవుతుందా? ఈరోజు మన కుటుంబస్తులు ఒకవేళ దేవునిని అంగీకరించడానికి ఇష్టపడకపోవచ్చు, కానీ మనం చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి ఏం చేస్తాడో తెలుసా? వారికి ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుని వైపుకు తిరిగేటువంటి వారికి ఆ దేవుడు చెయ్యి పట్టి వారిని బయటికి లాక్కొస్తాడు, ఆ పాపం నుంచి బయటికి లాక్కొస్తాడు. ఈ రోజున మనం అందుకనే మన కుటుంబం కోసం, మన ఇరుగు పొరుగు వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థన దేవుడిని, వారిని రక్షణలోనికి నడిపించడానికి దేవుడిని ఫోర్స్ చేస్తుంది. కనుక మనం అలాంటి ప్రార్థన మనం చేయాలని ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనకు తెలియజేయబడతా ఉంది. ఎప్పుడైతే తీసుకొచ్చారో వారికి ఆజ్ఞాపిస్తారు, మీరు ఆ కొండ మీదకి వెళ్ళిపోండి, మీరు అర్జెంటుగా ఇక్కడి నుంచి మీరు పారిపోండి, మేము ఆ పట్టణాన్ని మీరు నాశనం చేయాలి, మీరు అక్కడికి వెళ్ళే వరకు కూడా మేము దీన్ని ఏం చేయలేము అనగానే లోతు ఇక్కడ కూడా దేవుడితో బేరమాడుతూ ఉంటాడు. అక్కడికి వెళ్ళలేని పైకి ఈ దగ్గరలో ఏదో చిన్న ఊరుంది, ఆ ఊరిలోకి వెళ్ళిపోతామంటే సరే అని దేవుడు పోన్లేని కన్సిడర్ చేస్తాడు. కన్సిడర్ చేసి పోను అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు వెళ్ళిపోతాడు. ఆ పట్టణం పేరు జోయర్, అది ఇంగ్లీష్లో జోయర్ అని ఉంది, తెలుగులో సోయరు అని ఉంటుంది. సోయరు అనేటువంటి పట్టణానికి పంపించేస్తుంది. అది చిన్న పట్టణం కనుక దానికి సోయరు అనేటువంటి పేరుని అక్కడ నామకరణం చేయడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు వెళ్ళిపోమంటాడు. ఎప్పుడైతే వీరు ఆ సోయరు అనేటువంటి పట్టణానికి వెళ్తారో, రీచ్ అయిపోతారో, అప్పుడు ఈ సొదొమ గొమొర్రా పట్టణం యొక్క నాశనము ప్రారంభించబడుతుంది. అప్పుడు దేవుడు పైనుంచి గంధకములను అంటే బ్రైమ్ స్టోన్ని, అగ్నిని పట్టణం మీద పూర్తిగా పెట్టి నాశనం చేయడం అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి స్పష్టంగా అక్కడ కనబడుతూ ఉంది. ఎప్పుడైతే ఇది నాశనం జరుగుతూ ఉందో లోతు భార్య సడన్గా వెనక్కి తిరిగి చూస్తూ ఉంది. వీరికి ఆజ్ఞాపించారు ఏంటంటే, మీరు పారిపోండి, వెనక్కి ఎట్టి పరిస్థితులను కూడా తిరిగి చూడొద్దు అంటాడు. కానీ ఇక్కడ లోతు యొక్క భార్య తన మనసు, తన ఆలోచనలు అన్నీ యావత్తు కూడా ఎక్కడ ఉండిపోయినాయి అంటే సొదొమ గొమొర్రా పట్టణం మీద ఉండిపోయి తన ఆశ. ఈరోజు కూడా మనం కూడా ఏంటంటే దేవుని వైపుకి రావడానికి ముందుకు వస్తాం, కానీ మన ఆలోచనలు, మన పరిస్థితులన్నీ కూడా పాతవన్నీ కూడా గుర్తు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి వాటి వైపుకి తిరగడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే తిరగడానికి ప్రయత్నం చేస్తామో మనం ఎప్పుడు కూడా ఉండిపోయేటువంటి ఉప్పు స్తంభాల వలె మనం మిగిలిపోతాం. మనం చచ్చిన శవాల వలె ఉండిపోతాం, మన జీవం పోతుంది. కనుక మనము వెనక్కున్న వాటి కోసం మనం కాక ముందున్న వాటి కోసం మనము పరిగెత్తాలనేటువంటి దాన్ని మన గతంలో కూడా చాలాసార్లు మనం దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. తనకి సొదొమ మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, అలాగే సొదొమ నాశనం అయిపోతుంది అయ్యో అని చెప్పి బాధ అక్కడ తన వెనక తిరిగి చూడడంలో మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. జరిగిన తర్వాత అబ్రహాము ఉదయాన్నే లేచి తాను ఈ దేవుణ్ణి ఎక్కడైతే మాట్లాడాడో, దేవుని ఎక్కడైతే ఎదుర్కొన్నాడో, దేవునితో ఎక్కడైతే కలుసుకున్నాడో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ చూస్తూ ఉన్నాడు, గమనిస్తూ ఉంటే ఆకాశంలోని ఆ పట్టణం యొక్క నాశనం యొక్క ఎలా వస్తూ ఉందంటే ఆ పొగ ఒక చిమ్నీలోంచి పైకి ఎలా వస్తూ ఉంటుందో పొగ, అలాగే ఆ పట్టణం మీద నుంచి ఆ పొగ అంతా కూడా ఆకాశం వైపుకి రావడం అక్కడ ఆయన చూశాడు. ఇక్కడ దేవుడు ఆయనకి బయలుపరిచాడు, అబ్రహాంతో జరిగిందంతా తెలియపరిచాడు. ఈరోజు దేవుని యందు విధేయతలు కలిగినటువంటి వారికి, దేవుని యందు నమ్మిక ఉంచిన వారికి దేవుడు ఖచ్చితంగా జరిగిన వాటిని కూడా దేవుడు వారికి తెలియజేస్తాడు. సో అటు రీతిగా అబ్రహాంకి అటువంటి అవకాశం దేవుడు కల్పించాడు. ఆయన బయటకు వచ్చి అక్కడ చూసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, లోతు అక్కడ జోయర్ అనేటువంటి పట్టణంలో ఉండడానికి భయపడ్డాడు. మరి ఎందుకు భయపడ్డారో, లోతు భయపడ్డాడో, తన కుమార్తెలు భయపడ్డారో, లేదంటే ఆ పట్టణస్తులు భయపడ్డారో, లేదంటే ఆ పట్టణస్తుల వల్ల వీరికి ఏదైనా జరుగుతుందని భయపడ్డారో తెలియదు. కానీ ఆ లోతు వెంటనే ఆ పట్టణాన్ని నుంచి బయటికి ఆ కుమార్తెలను తీసుకొని వచ్చి కొండల్లో గుహలోని వారు తలదాచుకున్నట్టుగా మనకు తెలియజేయబడతా ఉంది. ఎప్పుడైతే తలదాచుకున్నారో తన కుమార్తెల్లో ఒక రకమైనటువంటి ఆలోచన, ఆ సొదొమ పట్టణం యొక్క నాశనంతో అయిపోలేదు. ఆ సొదొమ పట్టణం యొక్క పాపము వారి ఆలోచనలు వారి కుమార్తెల్లో ఉండిపోయినాయి, లోతు కుమార్తెల్లో ఉండిపోయినాయి. వారు ఏం చేశారంటే, సరే ఈ పట్టణం అంతా మన వల్లే నాశనం అయిపోయింది, సో మొత్తం పూర్తిగా అదంతా కూడా క్లియర్ అయిపోయింది, మనమే మిగిలాం కనుక, సో దేవుడు ఆజ్ఞాపించాడు కదా, మీరు అభివృద్ధి చెంది ఫలించండి, భూమిని నింపండి అన్నాడు కదా. సో ఈ నాశనం అయిపోయినటువంటి పట్టణాన్ని మనం నింపాలంటే, అంతమంది ప్రజలు కావాలంటే మనము నాన్న నుంచి వచ్చేటువంటి వారసులు మనమే కందాం అని చెప్పి అక్క చెల్లెలిద్దరు కలిపి తండ్రి దగ్గర సైనించడానికి వారు ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి, అక్కడ వారు ఉట్టి చేతులతో ఏమొచ్చేయలేదు అక్కడికి. బహుశా నేను అనుకుంటా ఉన్నాను వారు కొన్ని వస్తువులు క్యారీ చేశారు. వస్తువుల్లో వైన్ కూడా, అంటే ద్రాక్షరసం కూడా వారు ఏర్పాటు చేసుకున్నారు. బహుశా అది సొదొమ నుంచి తీసుకొని రావచ్చు, లేదంటే సోయర్ పట్టణం అయినా సరే వారు దాన్ని తీసుకొని వెళ్ళండొచ్చు. ఎప్పుడైతే వారు ఆలోచన కలిగి ఉన్నారో తండ్రికి పట్టించారు, మందు తాగించి తను మత్తుడైపోయినప్పుడు ఆయనతో ఒకరి తర్వాత ఒకరు 2 రోజులు వారితో సైనించిన తర్వాత వారు పిల్లల్ని కనడం కూడా జరిగింది.
అనేక మంది మతోన్మాదులు ఈ మాటలు చెప్తారు, బైబిల్ ఇదేనా చెప్పింది మీకు అని. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే, ఇలా వీరు చేసినటువంటి తప్పుదాన్ని బట్టి దేవుని ప్రజలకు వీరు ఎప్పుడు కూడా శత్రువులు అయిపోయారు అనేటువంటి దాన్ని దేవుడు బయలుపరిచాడు. అంటే దేవుడు దీన్ని అసహించుకున్నాడు అనేటువంటి దాన్ని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే వారు పాపం చేస్తారో మొదటి కుమార్తెకు మోయాబ్ అనేటువంటి వ్యక్తి జన్మించాడు. మోయాబ్ అనేటువంటి వ్యక్తి మోయాబీలకు మూలపురుషుడని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే రెండవ కుమార్తె యొక్క బెన్ అమ్మి అనేటువంటి కుమారుడు పుట్టాడు. ఆ బెన్ అమ్మి అనేటువంటి వాడు అమోరీయులకు మూలపురుషుడిగా అక్కడ గమనిస్తూ ఉన్నాం. వీరిద్దరిని కూడా దేవుడు ఏం చేశాడో తెలుసా? వీరిద్దరి నుంచి వచ్చినటువంటి జనాంగాన్ని అంతటినీ కూడా ఇజ్రాయేల్కి ఎప్పుడు కూడా శత్రువులుగా ఉంటారు. అందుకనే మనకి మోయాబీయులు, అమ్మోనీయులు ఎప్పుడు కూడా ఇజ్రాయేల్ మీదకి యుద్ధం చేయడానికి ప్రయత్నాలు చేయడం అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా జరిగిన వాటిని దేవుడు శపించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి తప్పిదాలు మనం చేయకుండా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞకు మనం లోబడి రిలేషన్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్, ఎలాంటి రిలేషన్ అంటే మ్యారేజ్ యొక్క రిలేషన్ ఎలా ఉండాలనేటువంటి దాన్ని దేవుడు స్పష్టంగా తెలియజేసినట్టుగా అదే రీతిగా తప్ప వేరే ఏ రీతిగా కూడా దాన్ని కొనసాగించిన దేవుని ఎదుట పాపమే, వారు శపించబడతారు, వారు నాశనాన్ని వారు కొని తెచ్చుకుంటారు. కనుక మనం వీటన్నిటిని బట్టి మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ రోజున మనం మన కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం, రక్షింపబడాలని ప్రార్థన చేద్దాం. దేవుడే వారు చేయి పట్టి వారిని బయటికి తీసుకొస్తాడనేటువంటి దాన్ని స్పష్టంగా ఈ మాటల ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. కనుక మీరు కూడా మీ కుటుంబం కోసం, మీ ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేస్తారని ఆశిస్తున్నాం. మరి ఈ దినాన దేవుడు తన కాపుదల, తన ఆశీర్వాదము, తన నడిపింపు మీకు, మీ కుటుంబానికి అందరికీ కూడా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.